హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు వీడియో ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. వీడియోలోకి వెళ్ళిపోతే, దాసగను అలాగే అన్నాడు, కానీ చాలా కాలం ఆ సలహాని ఆచరించలేదు. కానీ బాబా చెప్పినట్లే ఒకసారి ఆ ఉద్యోగరీత్యా అతని ప్రాణాలకే ముప్పు వచ్చింది. బాబా నువ్వే దిక్కు అని ప్రార్థించాడు దాసగను ప్రాణభయంతో. అతడిని బంధించి చంపుదామని నిశ్చయించుకున్న గజదొంగ విచిత్రంగా తన నిర్ణయాన్ని మార్చుకుంటూ, ఏయ్, నేను చంపకుండా ఎవరో నా అడ్డుపడుతున్నారు, పో, ప్రాణాలతో పారిపో, ఇంకెప్పుడు నా కంటపడకు అని హెచ్చరించి వదిలేశాడు. బ్రతుకు జీవుడా అనుకుంటూ బయటపడిన దాసగనుకు తన ప్రాణదాత బాబాయేనని అర్థమైంది. అతను తక్షణం తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి సాయిబాబా సంస్థానంలో ఒక సభ్యుడయ్యాడు. దాసగను ఊరూరు తిరుగుతూ బాబా లీలలను వర్ణిస్తూ హరికథలు చెప్పసాగాడు. అతడి కీర్తనల వలన బాబా కీర్తి ప్రతిష్టలు మారుమూల ప్రాంతాల్లో కూడా వ్యాపించి వేల సంఖ్యలో ఆర్తులు షిరిడీ చేరుకొని బాబా దర్శనం చేసుకోసాగారు. అతడు తన మొదటి బాబా హరికథాగాన కీర్తనను ద్వారకామాయిలో సాయినాథుని సమక్షంలో చేశాడు. దాసగను భక్తి రసంతో నిండిన కీర్తనలు పాడేవాడు. సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు కీర్తన చేయమని అతన్ని పిలిచేవారు. అతని కీర్తనలన్నింటిలోనూ సాయి లీలలకే ప్రాముఖ్యం లభించేది. అతని కీర్తనల ద్వారా షిరిడీ వైపు ఎందరో భక్తులు ఆకర్షితులయ్యారు. షిరిడీలో శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభమైనప్పటి నుండి రామకథాగానం దాసగనే చేసేవాడు. ఇప్పటికీ ఆయన శిష్యులు ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఒంటి మీద కేవలం కండువా మాత్రమే కప్పుకొని హరికథ చెప్పే సాంప్రదాయాన్ని సాయినాథుడు అతనితోనే ప్రారంభింపచేశారు. కీర్తన చేసినందుకు దాసగను మహారాజు డబ్బు తీసుకునేవాడు కాదు. కీర్తన అయిపోయాక ఎవరైనా డబ్బిచ్చినా దాన్ని తిరస్కరించేవాడు. కేవలం బాబా మీద ఉన్న భక్తి, విశ్వాసం, కృతజ్ఞతలతోటే దాసగను ఇలా హరికథాగానం చేస్తూ ఊరూరా బాబా లీలలు ప్రచారం చేస్తుండేవాడు. ఒక మహాశివరాత్రి నాడు షిరిడీలో ఉన్న దాసగను, బాబా, ఈ రోజున మహాశివరాత్రి, నువ్వు అనుమతిస్తే వెళ్ళి గోదావరిలో స్నానం చేసి వస్తా అన్నాడు. గోదావరి అక్కడికి చాలా దూరం. బాబా నవ్వి, గోదావరి స్నానం కోసం అంత దూరం ఎందుకు గను? శ్రద్ధాభక్తులుంటే ఆ గంగా యమునలే ఇక్కడుంటాయి. ఆ పుణ్యతీర్థాలని దర్శించుకో అన్నారు. మరుక్షణం బాబా పాదాల బొటన వ్రేళ్ల క్రింద నుంచి ఒకవైపు నుంచి గంగ, మరోవైపు నుంచి యమున సన్నటి దారల్లా పెళ్ళుబికాయి. ఆ లీలలను చూసిన దాసగను భక్తి పారవస్యంతో దోసిలి నిండా తీర్థాన్ని పట్టుకొని హరగంగే హరగంగే అంటూ శిరస్సును జల్లుకున్నాడు. అలా మరోసారి సాయి లీలలు ఆరంభమయ్యాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితోటి అయితే ఈ చాప్టర్ పూర్తయింది. నెక్స్ట్ చాప్టరు సద్గురు సాయిబాబా దివ్య చరిత్ర, అధ్యాయం 10, అభయం పొందిన నాన్న. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఎట్లాగో 4 minutesలోనే వీడియో కంప్లీట్ అయింది. సో రిమైనింగ్ 4 minutes ఈ వీడియో గురించి రివ్యూ చేస్తా. ఈ చాప్టర్ గురించి రివ్యూ చూద్దాము. సద్గురు సాయిబాబా దివ్య చరిత్ర, అధ్యాయం 9, బాబాలోనే సర్వతీర్థాలు. అధ్యాయం స్టార్టింగ్లోనే బాబా మాట్లాడిన మాటలు మెస్మరైజింగ్. అసలు మీకోసమే నేను అవతారాలు ఎత్తున్నాను, నేను అవతారాలు తీసుకుంటూనే ఉంటాను, నేను ప్రతి రూపాయికి, ప్రతి పైసాకి భగవంతుడికి లెక్క చెప్పాల్సిందే.
అన్నారు. ఆ ఓట్స్ అసలు ఎక్సలెంట్. చాలా సంతోషం అనిపించింది. తర్వాత షిరిడీకి ఎవరైనా తమ అనుకున్నంత మాత్రాన ఎవ్వరు రాలేరు. నా అనుమతి లేకుండా షిరిడీకి ఎవరు రాలేరు. నా అనుగ్రహం ఉంటేనే మీరు రాగలుగుతారు. నాకు ఎటువంటి ప్రచారం అవసరం లేదు అని చెప్పేసి అన్నారు. అది ఇప్పటికీ కూడా చాలా వాళ్ళ విషయాల్లో నిజమవుతుంది. ఎన్నో ప్రయత్నాలు చేస్తారు షిరిడి వద్దాం, వద్దాం అని. కానీ లాస్ట్ మినిట్‌లో అది క్యాన్సిల్ అయిపోద్ది. అనుకోకుండా అప్పటికప్పుడు అన్నీ కుదిరి అసలు నేను షిరిడి వస్తానని అనుకోలేదు. సడెన్‌గా వచ్చాను అని చెప్పేసి చాలామంది అనుభవాల్లో జరిగిందనమాట. అదైతే 100% ఈ వాక్యం ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఈ చాప్టర్‌లో మనకి ఈయన పరిచయం అయ్యారనమాట. ఈయన పేరు వచ్చేసి దాసగను. ఒరిజినల్ పేరు వచ్చేసి గణపతిరావు సహస్రబుద్ధే. ఈయన ఆ కాలంలో పోలీస్ శాఖలో పనిచేశారంట. మనకి అవకాశం ఉంటే ఈ గణపతిరావు సహస్రబుద్ధే అనే ఆయన షిరిడీలో అసలు ఆయన ఎప్పుడున్నారు, ఎన్నాళ్ళున్నారు, అసలు ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో అలాగా ఆ పేరుతో ఒకళ్ళు వర్క్ చేశారా 150 ఇయర్స్ బ్యాక్ మనం కావాలంటే తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ డీటెయిల్స్ ఇస్తున్నారు కదా. గణపతిరావు సహస్రబుద్ధే ఆయన పేరు. ఆయనకి దాసగను కింద నామకరణం చేశారు బాబా. ఆయన పోలీస్ శాఖలో పనిచేసేవారు. సో మన బాబా అధ్యాయంలో పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఆయన బాబాని కలవడం, ఆయనకి పాండురంగడు అంటే చాలా ఇష్టం అంట కృష్ణుడు. వాళ్ళ పై అధికారులు చెప్పడం వలన బాబాని కలవడానికి వచ్చారు. రాగానే బాబా గుర్తుపట్టి ఆయన మాటలో పలకరించారు. పలకరిస్తే ఈయన దాసగనుకి కొంచెం సందేహంగానే ఉందన్నమాట. నాకు పూర్తి నమ్మకం వచ్చాకే మిమ్మల్ని నమ్ముతాను అని చెప్పేసి ఆయన అనుకున్నారు బాబాతో. బాబా ఒక టాస్క్ ఇచ్చారు. ఒక వారం నామ సప్తాహం చెయ్యి సద్గుణతో, భక్తి సద్గుణాలతో ఒక వారం రోజు చెయ్యి నామ ప్రార్థన చెయ్యి, నేను ఖచ్చితంగా నీ కోరిక తీరిద్ది అని చెప్పారు. చెప్పిన విధంగానే ఆయన విఠలుడి దర్శనం ఇచ్చారు. దర్శనం ఇచ్చిన తర్వాత కూడా దాస్గను మళ్ళీ వెళ్ళి ఆయన పనిలో నిమగ్నమయ్యాడు. నిమగ్నమైన తర్వాత ఆయన బాబా ఆ రోజే చెప్పారనమాట, నువ్వు ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడికే వస్తావు, నీ ఉద్యోగం కొంచెం చిక్కులు తెచ్చిపెట్టిద్ది, ఆ ఉద్యోగం మానేసేయి అని చెప్పేసి బాబా చెప్తారనమాట. సరే బాబా మానేస్తాలని చెప్పేసి ఆయన వెళ్ళి ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటూ ఉంటాడు. సడన్గా ఆయనకి జాబ్లో కొంచెం ఒక దొంగను పట్టుకుందాం అనుకునే టైంలో కొంచెం ఇబ్బంది జరిగిద్ది. ఆయనకి ఇబ్బంది జరిగినప్పుడు ఆయన జస్ట్ ప్రాణాలు పోబోయి బయటపడతాడనమాట ఆ దొంగ చేతుల నుండి. ఇంకప్పుడు బాబా చెప్పారు కదా, ఇదే అనుకుంటా బాబా సహాయం వల్లే నేను ఇప్పుడు బయటపడగలిగాను అని చెప్పేసి ఇంకా బాబా దగ్గరికి వచ్చేసి, ఇంకా బాబా దగ్గరికి వచ్చిన దగ్గర నుండి ఆయన పాటలు పాడుకుంటూ ఆయన గురించి తెలియచేస్తూ ప్రజలకి సంకీర్తనలు చేసుకుంటూ అలాగే గడిపేసాడు ఆయన జీవితకాలం అంతా. దాసగను కీర్తనలు చేసేటప్పుడు ఎవరి దగ్గర డబ్బులు తీసుకునేవారు కాదంట. నేను కేవలం భక్తితోనే ఇవన్నీ చేస్తున్నాను అనేవారంట. ఆయన కీర్తనల ద్వారా, ఆయన పాడే పాటల ద్వారా, బాబా గురించి చెప్పే వాటి ద్వారా విని కూడా ఎంతోమంది బాబాని దర్శించుకోవడానికి వచ్చేవారంట. ఒకసారి గోదావరిలో స్నానం చేసి వస్తాను అని చెప్పేసి దాసగను బాబాని అడిగితే, బాబా పాదాల దగ్గర నుండే వాటర్ అనేవి వచ్చినాయి అంట. ఇదిగో గంగ ఇక్కడ నుండే రప్పిస్తాను అని ఆయన చాలా సంతోషపడ్డాడంట. ఇలాగా ఈ అధ్యాయం అనేది ముగిసింది కంప్లీట్గా. బాబా ఓట్స్ చేసినప్పుడు ఆ వీడియోస్లో కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాము. ఓవరాల్గా బాబాలోనే సర్వతీర్థాలు. ఓకే, వెరీ హ్యాపీ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాము. ఆల్వేస్ బీ హ్యాపీ. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఓం సాయిరామ్.
ఓం సాయిరామ్. ఓం సాయిరామ్.